నమో వెంకటేశాయ. శ్రీవారి సేవకొచ్చినప్పుడు మొట్టమొదటగా మనం శ్రీవారి సదనంలో రిపోర్ట్ చేయాలి. మన ఆధార్ కార్డును వెరిఫై చేసి మన టీంలో ఉన్న ప్రతి సభ్యుని యొక్క ఆధార్ని స్కాన్ చేస్తారు. ఆధార్ని బట్టి మనము ఫేషియల్ అటెండెన్స్ తీసుకుంటారు. మన ఫేషియల్ అటెండెన్స్ తీసుకున్నాక మనకు ట్యాగ్లు, స్కార్ఫ్లు ఇస్తారు. అలాగే అక్కడి నుంచి శ్రీవారి సదనంలోకి వెళ్తే సేవా సదనంలో మనకి బెడ్ నెంబర్లు, లాకర్ నెంబర్లు ఇస్తారు. మన వాళ్ళందరూ బెడ్ నెంబర్లు, లాకర్లు తీసుకొని శ్రీవారి సదనంలో బస చేయవచ్చు. స్కార్ఫ్లు, ట్యాగులు జాగ్రత్తగా ఉంచుకోవాలి. అది 7 రోజులు మనం సేవ చేసినంతసేపు స్కార్ఫ్ను, ట్యాగ్ మన దగ్గరే ఉంచుకోవాలి. శ్రీవారి సదనంలో ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా సిబ్బంది శుభ్రం చేస్తూ ఉంటారు. వాళ్ళు శుభ్రం చేసింది కాక మనం కూడా మన ఇల్లులాగా నీట్గా ఉంచుకుంటే మనకే శుభ్రంగా ఉంటుంది. మన శ్రీవారి సేవకులు డ్యూటీలకి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. వాళ్ళ బిజీలో వాళ్ళున్న సిబ్బంది 24 గంటలు చిమ్ముతూ బాత్రూమ్లు అన్నీ క్లీన్గా మంచిగా ఉంచుతారు. శ్రీవారి సదనం కొత్తగా కట్టించిన బిల్డింగ్ కాబట్టి మెయింటెనెన్స్ బాగుంది. అయితే మనము ప్రతిరోజు మనకి వేసిన డ్యూటీ దగ్గర సిబ్బంది చేత డ్యూటీ అయిపోయినాక స్లిప్పుల మీద సంతకాలు పెట్టించుకొని రావాలి. మనకి ఏమైనా ఎక్స్ట్రా డ్యూటీలు కావాలంటే సిబ్బందిని విచారించి మనకి అనుకూలమైన చోట ఎక్స్ట్రా డ్యూటీ చేసి రావచ్చు. జనరల్గా పూలు కొయ్యటానికి, పూలు కట్టడానికి, వెంగమ్మ సత్రానికి, జీడిపప్పులు వలవటానికి ఎక్స్ట్రా డ్యూటీలు వేయించుకోవచ్చు. శ్రీవారి సేవలో భాగంగా ప్రతిరోజు భక్తులు వస్తూనే ఉంటారు. అయితే మనకి ఉదయం పూట 10 దగ్గర నుంచి 11 దాకా సత్సంగం ఉంటుంది. సాయంత్రం పూట అయితే 6 దగ్గర నుంచి 7 వరకు సత్సంగం ఉంటుంది. సత్సంగం అయిపోయినాక లక్కీ డ్రా తీస్తారు. లక్కీ డ్రాలో టెంపుల్ డ్యూటీలు పడతాయి. కాబట్టి ప్రతి ఒక్క టీము మన టెంపుల్ డ్యూటీలో మన పేరు వచ్చిందో లేదో నోటీస్ బోర్డులో చెక్ చేసుకుంటూ ఉండాలి. శ్రీవారి సదనంలో 2 పూట్ల మనకి చల్లటి నీళ్ళు, వేడి నీళ్ళు వస్తూనే ఉంటాయి. మనము మన ఇల్లులాగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎవరు లాకర్లో వాళ్ళు వస్తువులు పెట్టుకోవాలి. విలువైన ఖరీదైన వస్తువులు తెచ్చుకోకూడదు. మనం అనవసరంగా వేరే వాళ్ళ మీద నిందలు వేయకూడదు. బంగారు వస్తువులు ఏమైనా ఉంటే ఇంట్లో పెట్టుకొని రావాలి. మనం అందరం కలిసి శ్రీవారికి సేవ చేయటానికి వస్తాం కాబట్టి ఎక్కువగా వాదనలు, ప్రతివాదనలు చేసుకోకూడదు. మనము ప్రశాంతంగా మనకి ఇచ్చిన డ్యూటీల్ని చేసి సంతోషంగా శ్రీవారి సన్నిధిలో 10 రోజులు హాయిగా, ఉల్లాసంగా, సంతోషంగా గడపాలి. అలాగే శ్రీవారి సేవకు వచ్చిన వాళ్ళు మాడవీధుల్లో చెప్పులు వేసుకొని తిరగరాదు. మనం శ్రీవారి సేవకు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మనము ఖచ్చితంగా ఫోన్ నెంబరు కోడ్ చేసుకోవాలి.